హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్స్కి జీతాలు అలాగే పెన్షన్లు జమ అయ్యే తాజా సమాచారాన్ని అయితే తెలుసుకుందామండి. సో వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడు పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి. ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఏదైతే ఉద్యోగులకు టీడీపీ ప్రభుత్వము హామీ ఇచ్చి ఉందో ఈ మేరకు వారి మేనిఫెస్టోలో కూడా పెట్టి ఉన్నారండి. 1వ తేదీనే జీతాలు జమ. సో దీన్ని అధిగమించాము అని అయితే అనుకున్నారు. కానీ నిన్నటి రోజున చాలామంది ఎదురు చూస్తారండి. 1వ తేదీన జీతాలు మరియు పెన్షన్లు జమ అవుతాయని చెప్పేసి. సో ఈ విధంగా ఎదురు చూసిన వారందరికీ నిరాశ అయితే తప్పలేదు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఉద్యోగులకు విషయానికి వచ్చినట్లయితే ఉద్యోగులకు సంబంధించి ఒక 5-6% మటుకు జీతాలు మాత్రమే జమ అయ్యాయండి. కొన్ని డిపార్ట్మెంట్ వారికి మాత్రమే, అంటే పోలీస్ డిపార్ట్మెంటు, ఈ విధంగా కొన్ని డిపార్ట్మెంట్ వారికి మాత్రమే ఒక 5% జమ కావడం జరిగింది. సో పెద్దగా జీతాలు ఎక్కడే కానీ జమ కాలేదు. ఇక పెన్షనర్స్ విషయానికి వస్తే అండి. నిన్నటి రోజున ఒక పెన్షన్ కూడా జమ అయినట్టు మనకు పెన్షనర్స్ ఎవరు కూడా కామెంట్ చేయలేదు, మెసేజ్ చేయలేదండి. సో కాబట్టి పెన్షన్స్ అయితే నిన్నటి రోజున ఎవరికి జమ కాలేదని అయితే చెప్పుకోవచ్చు. సో ఈ మేరకు నిన్న రాత్రి వరకు చూసిన పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అయితే ఒక అప్డేట్ ఇవ్వడం జరిగిందండి. ఏంటంటే ఉద్యోగులకు సంబంధించి జీతాలు జమ కానందున సో రేపటి రోజున అనగా మంగళవారం ఈ రోజైనా సరే ఉద్యోగులకు సంబంధించి జీతాలు వెంటనే జమ చేయాలి అని అధికారులకు ఆదేశాలు అయితే జారీ చేశారండి. ఎందుకంటే ఈరోజే ఆర్బీఐ బాండ్ల వేలం ద్వారా ఏదైతే 5,000 కోట్ల రూపాయలు రావాల్సి ఉందో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అయితే ఈరోజు రానుంది. కాబట్టి ఈ నేపథ్యంలో వెంటనే జీతాలు అయితే చెల్లించేలా చూడాలి అని చెప్పేసి అధికారులకు డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారు మరొకసారి ఆదేశాలు అయితే జారీ చేశారు. ఇదివరకు ఆల్రెడీ ఆదేశాలు జారీ చేసి ఉన్నారు. సో మరి ఒకసారి అయితే వారి అందరికీ తెలియజేయడం జరిగింది. సో కాబట్టి ఈరోజు మనకు జీతాలు మరియు పెన్షన్లు జమ అవుతాయని అయితే తెలుస్తున్న విషయం అండి. సో కాబట్టి ఈరోజు జీతాలు కనుక జమ ఎవరెవరికి అవుతాయి అంటే ట్రెజరీ మరియు శాఖల వారీగా చూసుకున్నట్లయితే శ్రీకాకుళము, అలాగే నరసన్నపేట, ఇక పాడేరు, చోడవరం, భీమునిపట్నము, కొవ్వూరు, గుడివాడ, తెనాలి, మాచర్ల, పెనుగొండ, కదిరి, రాయదుర్గ్, బొబ్బిలి, విజయనగరము, కాకినాడ, విశాఖపట్నము, సీతమ్మధార, చిత్తూరు, జగ్గంపేట, పొదిలి, చీరాల, కావలి, కొవ్వూరు, ఉదయగిరి, పాకాడు, ఆదోని, నంద్యాల, కర్నూలు, నెల్లూరు, డోను, ముద్దనూరు, పులివెందుల, ప్రొద్దుటూరు, కడప, బద్వేలు, రాజంపేట, జమ్మలమడుగు, కుప్పము, నగరి, పీలేరు, శ్రీకాళహస్తి, పొంగనూరు సంబంధించి ట్రెజరీ పరిధిలో ముందుగా అయితే జీతాలు జమ అయ్యడానికి అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుందండి. ఇక అదేవిధంగా డిపార్ట్మెంట్ వారీగా చూసుకున్నట్లయితే మొదటగా మున్సిపల్ శాఖ, కార్పొరేషన్ డిపార్ట్మెంట్ వారికి, వాటర్ రిసోర్స్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ వారికి, మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ వారికి, విద్యాశాఖ వారికి, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారికి, గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు, పోలీసు శాఖ వారికి, రెవెన్యూ శాఖ, న్యాయశాఖ, కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వారికి, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ వారికి సంబంధించి అయితే జీతాలు అలాగే పెన్షనర్స్ సంబంధించి పెన్షన్లు కూడా ఇవాళైతే జమ అయ్యే అవకాశం ఎంతైనా ఉందండి. సో ఈ విధంగా ఊహించిన దానికంటే కొద్దిగా ఆలస్యం అయితే అవుతోందండి. సో మీలో ఎవరికైనా సరే జీతాలు కానీ పెన్షన్లు కానీ జమ అయినట్లయితే దయచేసి ఈ వీడియో కింద కామెంట్ ద్వారా తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.